రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాజకీయ పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. మరోవైపు తమతో కలిసి వచ్చే పార్టీలతో జట్టు కట్టేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. నామ్ తమిళర్ కక్షి ప్రధాన సమన్వయకర్త సీమాన్ తీరు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని పార్టీలు కూటమిగా పోటీ చేసేందుకే సిద్ధమవుతున్న తరుణంలో ఎన్టీకే మాత్రం ఒంటరి పోరికే మొగ్గు చూపుతుండడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే తమిళనాడులోని రాజకీయ పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ముఖ్యంగా ఒంటరి పోరు కంటే కూటమిగా పోటీ చేసేందుకు రాజకీయ పార్టీలు ఆసక్తిని చూపిస్తున్నాయి. ఇటీవలే అన్నాడీఎంకే బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఏ పార్టీ అయినా ఒంటరిగా పోటీ చేసే కంటే తనతో కలిసి వచ్చే ఇతర పార్టీలను కలుపుకొని ఎన్నికలకు వెళ్లడం ద్వారా విజయానికి సులువుగా చేరుకోవచ్చనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఒకే ఒక్క పార్టీ మాత్రం ఎంతో ప్రత్యేకంగా వ్యవహరిస్తూ క్రమంగా ఓటర్ల మద్దతును పెంచుకుంటోంది. అదే నామ్ తమిళర్ కక్షి. నామ్ తమిళర్ కక్షి ప్రధాన సమన్వయకర్త సీమాన్ మిగతా రాజకీయ నేతలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో నామ్ తమిళర్ కక్షి పార్టీ క్రమంగా బలపడుతోంది. తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటే సీమాన్ మాత్రం ఒంటరి పోరుకి మొగ్గు చూపుతుండడం రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన సొంత బలమేంటో తెలియాలంటే కూటమి లేకుండా పోటీ చేయడం ద్వారానే సాధ్యమవుతుందని సీమాన్ భావిస్తున్నారు. అదే సమయంలో ఒంటరి పోటీతో ఎన్నికల్లో ఆశించిన మేర ప్రభావం చూపించలేకపోతున్నప్పటికీ సీమాన్ నామ్ తమిళర్ కక్షి ఓట్ల శాతంలో మాత్రం పురోగమనంలో దూసుకెళ్తుండడం విశేషం. ఇది ప్రజల్లో సీమాన్ పార్టీకి పెరుగుతున్న మద్దతుకు నిదర్శనంగా చెప్పవచ్చు. సీమాన్ పార్టీ ఇదే విధంగా ప్రజల మద్దతును కూడగట్టుకుంటూ క్రమంగా దూసుకెడితే వచ్చే ఎన్నికల నాటికి నామ్ తమిళర్ కక్షి ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం లేకపోలేదు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో కూడా సీమాన్ ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నప్పటికీ నామ్ తమిళర్ కక్షికి ప్రజల్లో నానాటికి పెరుగుతున్న ఆదరణతో ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు సీమాన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే ఎంతో వ్యూహాత్మకంగా సన్నద్ధమవుతున్నారు. ఒంటరి పోరు సీమాన్కు కొత్తేమీ కాదు. 2016 శాసనసభ ఎన్నికల నాటికి ఒంటరి పోరుగళాన్ని విప్పారు సీమాన్. తమ పార్టీ సిద్ధాంతం, మార్గం, లక్ష్యం ప్రత్యేకమని, అందువల్ల ఒంటరిగానే పోటీ చేస్తామని సీమాన్ అప్పట్లోనే వెల్లడించారు. ఇతరుల భుజాలపై నిలబడి ఎత్తుగా చూపించుకోవడం కన్నా ఒంటరిగా నిలబడి నిజమైన ఎత్తును చూపించడమే ఉత్తమమనే ఉపమానాన్ని సీమాన్ పలు సందర్భాల్లో చెప్పారు. తనకొక కల ఉందని, తన రాష్ట్రాన్ని ఎలా రూపొందించాలనే విషయాన్ని పూర్వీకులు కన్న కల అది సీమాన్ చెప్పారు. భూమిని స్వర్గం చేసేందుకు తన రాష్ట్రాన్ని రూపొందించాలని ఆశిస్తున్నారని, తన ప్రజలను ప్రేమించడమే ఓ నాయకుడి లక్షణమని సీమాన్ పేర్కొన్నారు. తాను తన ప్రజలను నమ్ముతున్నానని, ప్రేమిస్తున్నానని, అందుకే ఒంటరిగా పోటీ చేస్తున్నాను అంటూ ఇటీవల సీమాన్ తన అభిప్రాయాలను వెల్లడించారు. తమిళ జాతీయవాదం సీమాన్ లక్ష్యం. రాష్ట్రాన్ని తమిళులే పరిపాలించాలన్నది సీమాన్ బలమైన నినాదం. నామ్ తమిళర్ కక్షి ఇప్పటి వరకు 2 శాసనసభ, 2 లోక్సభ, ఓ పురపాలక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. 2016 శాసనసభ ఎన్నికల్లో ఎన్టీకే అన్ని నియోజకవర్గాల్లోనూ ఓడిపోగా ఆ పార్టీకి 1.07% ఓట్లు నమోదయ్యాయి. ఆ తర్వాత 3 ఏళ్లకు ఓట్ల శాతం మూడింతలకు పైగా పెరిగింది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలు, 19 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. పోటీ చేసిన అన్ని లోక్సభ స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయినా పలు నియోజకవర్గాల్లో 3వ స్థానంలో నిలిచింది. అదే సమయంలో సీమాన్ పార్టీకి ఓట్లు మాత్రం 3.89% నమోదయ్యాయి. వాస్తవానికి ఆ ఎన్నికల్లో కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కళ్ నిధి మయం పోటీ చేసి ఓట్లను చీల్చుకుంటే ఎన్డీకే ఓట్ల శాతం కనిష్టంగా మరో 2% పెరిగి ఉండేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక అదే ఏడాది చివరిలో జరిగిన పురపాలక సంస్థల ఎన్నికల్లో ఓ యూనియన్ కౌన్సిలరు 40కి పైగా పంచాయతీ సభ్యులు, 30కి పైగా పంచాయతీ అధ్యక్షుల పదవులను దక్కించుకుంది. 2021 శాసనసభ ఎన్నికల్లో ఎన్డీకే పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఓడారు. అయినా పలు నియోజకవర్గాల్లో ఎన్టీకే పార్టీ అభ్యర్థులు 3వ స్థానంలో నిలిచారు.
ఆ ఎన్నికల్లో పార్టీకి 6.78% ఓట్లు పోలయ్యాయి. 2014 లోక్సభ ఎన్నికలకు ఎన్టీకే పార్టీకి 8.2% ఓట్లు నమోదయ్యాయి. 9 ఏళ్ల వ్యవధిలో ఓట్ల శాతం 1.07 నుంచి 8.2%కి పెరగడం ఎన్టీకే పార్టీ అంచెలంచెల అభివృద్ధికి అద్దం పడుతోంది. ఎన్టీకే పార్టీ క్రమంగా బలపడుతోంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు సీమాన్ స్పష్టం చేసింది. బీజేపీ వంటి పార్టీల నుంచి కూటమికి ఆహ్వానం వస్తున్నా సున్నితంగా తిరస్కరించినట్లు సీమాన్ వెల్లడించారు. మహిళలకు 50% కోటాను వర్తింపజేస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ 117 మంది మహిళలను బరిలోకి దింపే యోచనలో ఉన్నారు సీమాన్. 134 నియోజకవర్గాల్లో యువతకు అవకాశం కల్పించనున్నట్లు, రాజకీయ చరిత్రలో నిరాకరణకు గురైన తమిళ సంఘాలకు, జనరల్ నియోజకవర్గాల్లో గిరిజనులకు అవకాశాలు కల్పించనున్నట్లు సీమాన్ ఇప్పటికే వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ప్రజల్లో తమ పార్టీ అభ్యర్థులను, చిహ్నాన్ని ప్రచారం చేయాలని సీమాన్ భావిస్తున్నారు. ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ఎంపిక చేయగా తెనాసి, తుత్తుకుడికి ఏకంగా అభ్యర్థులను ప్రకటించడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. నామ్ తమిళర్ ఇయక్కంను 2009లో ప్రారంభించగా 2010 మే 10న దానిని రాజకీయ పార్టీలా ప్రకటించారు. శ్రీలంకలోని తమిళుల ఊచకోతకు కేంద్రంలో అధికారంలో ఉన్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ 2011 శాసనసభ, 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ డీఎంకే పార్టీలకు వ్యతిరేకంగా అన్నా డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేశారు. 2011 ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసిన 63 నియోజకవర్గాల్లో 59 చోట్ల వ్యతిరేక ప్రచారం చేశారు. నామ్ తమిళర్ కట్చీకి ముందు ద్రావిడ ఉద్యమ పితామహుడు పెరియార్ హేతువాద భావజాలాన్ని ప్రచారం చేసిన సీమాన్ నేడు పెరియార్ను కించపరిచేలా మాట్లాడి పలుమార్లు వివాదాల్లో చిక్కుకోవడం జరిగింది. ఎన్టీకేకు ప్రజల్లో క్రమంగా మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ సహా ఇతర పార్టీలు సైతం ఆ పార్టీని తమ కూటమిలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ సీమాన్ మాత్రం తాను ఒంటరిగా పోటీ చేసి తన బలమేంటో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తోంది ఎన్టీకే. ప్రతి ఎన్నికల్లో క్రమంగా ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ వస్తున్న ఎన్టీకే వచ్చే ఎన్నికల్లో కూడా సత్తా చాటి ప్రధాన పార్టీలకు షాక్ ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే ఎన్నో అంచనాలున్న నేపథ్యంలో ఎన్టీకే ఏ మేరకు ప్రజల మద్దతును కూడగట్టుకుంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.